చూడండి మనం ఫస్ట్ వీడియోలో రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ మొలాలిటీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. ఈ రిలేషన్ మీద కూడా మనకి ఏ ఎగ్జామినేషన్లోనైనా సరే ఒక బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఆటోమేటిక్గా ఫార్ములాలో అన్ని వేరియబుల్స్ ఇస్తారు, ఒకటెవరు దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మిగతా అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని. రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. ఫస్ట్ మనం మోల్ ఫ్రాక్షన్ డిస్కస్ చేద్దాం. డెఫినేషన్: మోల్ ఫ్రాక్షన్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ అండి. మోల్ ఫ్రాక్షన్ మీన్స్ the ratio between the number of moles of one component to the total number of moles present in the solution. For example, ఇక్కడ XA కావాలి, ఏ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ కావాలి అంటే నేను బైనరీ సొల్యూషన్ తీసుకున్నానండి. ఏ అనేదేమో సాల్వెంట్ అనుకుంటున్నాను, బి అనేదేమో సొల్యూట్ అనుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ కావాలి అంటే సాల్వెంట్ మోల్స్ బై టోటల్ మోల్స్ అని నోట్ చేస్తానండి. సో దీని నుంచి నేను వెయిట్ ఆఫ్ సాల్వెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని నోట్ చేస్తావురా అంటే XA ఇంటూ ఎన్ టోటల్ అండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అమ్మా. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అండి. దట్ ఈజ్ ఈక్వల్ XA ఇంటూ ఎన్ టోటల్ అండి. దేర్ ఫోర్ వెయిట్ ఆఫ్ ఏ అండి, weight of A is equal to XA into N total into molecular weight of A అమ్మా. molecular weight of A. ఇక్కడ A అనే దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే సాల్వెంట్ అనుకుంటున్నా. మన ఇష్టం, దేన్నైనా నోట్ చేసుకోవచ్చు, సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ. మనం బైనరీ సొల్యూషన్ తీసుకుందాం. సిమిలర్లీ ఇదే విధంగా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ కూడా మనం డెరైవ్ చేద్దాం. అంటే ఈ ఏల ప్లేస్లో బీలు నోట్ చేస్తే చాలు. క్యాపిటల్ ఏ ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో క్యాపిటల్ బి నోట్ చేసుకోండి, సొల్యూట్ అవుతుంది. నేను డైరెక్ట్గా దీని దగ్గరకు వచ్చేస్తున్నాను. సో అంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండి బి ఈజ్ ఈక్వల్ XB ఇంటూ ఏఎన్ టోటల్ అండి ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బి అమ్మ. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బి అండి. సో ఇప్పుడు ఈ సొల్యూట్ వెయిట్ని సాల్వెంట్ వెయిట్ని డెరైవ్ చేసుకున్నాం ఫ్రమ్ మోల్ ఫ్రాక్షన్. దీస్ వెయిట్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద మొలాలిటీ ఫార్ములా అంటే మొలాలిటీ అండి. మొలాలిటీ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ m అండి. స్మాల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg సాల్వెంట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg సాల్వెంట్ ఈజ్ కాల్డ్ మొలాలిటీ. ఇక్కడ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మ, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే మన ఇనీషియల్గా అనుకున్న బీలన్నీ సొల్యూట్కి సంబంధించే టర్మ్స్ అని ఇంటూ 1 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ ఆర్ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ అండి. ఇన్ గ్రామ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ సొల్యూట్ పైన ఇచ్చారండి. దిస్ ఈజ్ మొలాలిటీ. ఈ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్లో ఏమన్నా నోట్ చేసుకోవాలి, XB ఇంటూ ఎన్ టోటల్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బి అండి బై. సో ఇక్కడ కూడా మనం నోట్ చేసేది ఏంటమ్మా అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బి అండి ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అండి. ఈ క్యాపిటల్తో ఏతో ఇండికేట్ చేసిన టర్మ్ సాల్వెంట్కి సంబంధించింది. దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే XA ఇంటూ ఏఎన్ టోటల్ అమ్మ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ అండి. నేను ఇక్కడ నోట్ చేస్తున్నా, ప్లేస్ అయిపోలేదు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీంట్లో ఎవరు క్యాన్సిల్ అవుతారో వాటిని క్యాన్సిల్ చేసేద్దామండి మనం. ఎన్ టోటలు క్యాన్సిల్ అండి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బికి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన దాన్ని నోట్ చేద్దాం. అంటే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు XB అండి. సో ఇక్కడ మిగిలిపోయింది ఎవరమ్మా అంటే XA అండి ఇంటూ 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ అమ్మ. ఏ అంటే సాల్వెంట్ రా. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ అండి. ఏ ఇండికేట్స్ సాల్వెంట్,
ఇక్కడ బి ఇండికేట్స్ సొల్యూట్ అని మనం ఇనీషియల్ గానే అనుకున్నామండి. బి ఇండికేట్స్ సొల్యూట్ బీటా. అంటే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బై మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అండి. అయ్యే టర్మ్ మీ అందరికీ తెలుసు. సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ విల్ బి ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ నోట్ చేస్తున్నాను. XA plus XB is equal to 1 అండి. Therefore, XA is equal to 1 minus XB. అంటే ఈ XA ప్లేస్ లో 1 minus XB కూడా మనం నోట్ చేసుకోవచ్చు. Sum of the mole fractions will be equal to 1. XA plus XB is equal to 1. Therefore, XA is equal to 1 minus XB. సో అంటే ఇక్కడ నోట్ చేద్దాం. Molality is equal to XB by 1 minus XA అండి ఇంటూ 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అండి. ఇది ఫార్ములా. సో వాళ్ళు మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇస్తారు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇస్తారు. అంటే సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్ ఇచ్చారు అంటే సాల్వెంట్ ఇచ్చినట్లే లెక్క. బికాస్ సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ విల్ బి ఈక్వల్ టు 1. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు. XB ఇచ్చారంటే XA మనం తెలుసుకోవచ్చు, లేదా XA ఇచ్చినా XB తెలుసుకోవచ్చు, వైస్ వర్సా. సాల్వెంట్ మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుస్తుంది, సొల్యూషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి. దేన్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా? XB తెలుసు, XA తెలుసు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుసు. మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. లేదా మొలాలిటీనే ఇస్తాడు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇస్తాడు, XA ఇస్తాడు. దేన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చురా? XBని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చురా. సో ఇది రిలేషన్ బిట్వీన్ ఏంటమ్మా? మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. సో ఈ వీడియోని చూడండి. సో మీరు వీడియో చూసిన తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. బెల్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మనం చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ ఫామ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.